గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలినో రావడం వల్ల తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారింది. రైతులు మొగులకు ముఖం పెట్టే పరిస్థితి వచ్చింది. 2002 నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో టీఆర్ఎస్ పుట్టింది. తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రైతులకు నీళ్లు అందించారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులను ఎండబెట్టారు. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో నీళ్లు 24 గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చామని గుర్తు చేశారు. నరేంద్ర మోదీతో కుమ్మక్కై రిజర్వాయర్ల పంపులు చెడిపోయాయని రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో అలాగే ప్రాజెక్టులలో నీళ్లు నింపాలి. ప్రభుత్వం చేసే దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని సూచించారు వంటేరు ప్రతాప్ రెడ్డి. నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఎలినో రావడం వల్ల తెలంగాణ ప్రాంతంలో రైతులు పొలాలు ఎడారిగా మారినాయి. రైతులు నాలుమల్లు పోసుకున్నారు. రైతు మొగులు ముఖం పెట్టాల్సిన పరిస్థితి మళ్ళీ దాపురించింది. 2001 కంటే ముందు 2009 నుంచి 2004 వరకు కరువు రావడం వల్ల కేసీఆర్ గారు 2001లో బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేసి నీళ్లు నిధులు ఉద్యోగాలనే కాన్సెప్ట్తోని తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలి, తాగునీరు అందించాలన్నటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కాళేశ్వరం నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతులకి పుష్కలంగా నీళ్ళించినటువంటి రోజులు కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేడిగడ్డ వద్ద 2 పిల్లలు గుంగితే పంపులన్నీ బంద్ పెట్టి ఎల్లంపల్లి, మిగ్మానేర్, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోశమ్మ సాగర్, బసవేశ్వరం ఈ రిజర్వాయర్లన్నీ కూడా ఎండబెట్టారు. దాంతోపాటు లోయర్ మ్యాన్ కూడా ఎండబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాదాపుగా 40 లక్షల ఎకరాలు పారాల్సినటువంటి కాళేశ్వరం పంపుల్ని మూలపడేసి ఇవాళ ప్రభుత్వం బ్యారేజ్లు బాగులేవని చెప్పి సాకు చెప్తా ఉంది. మొన్న మా హరీష్ రావు గారు చెప్పారు, నాకు ఒక నెల రోజులు అప్పు చెప్పండి, నేను బ్యారేజ్లు నడిపించి ఇవన్నీ కూడా నింపి చూపిస్తా అని చెప్పి మాట్లాడండి. ఇప్పుడు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కాళేశ్వరం నడవట్లేదు, ఈ ప్రాంత ప్రజలకు చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రజలు ఎడ్డలు కాదు, ప్రజలు అమాయకులు కాదు. రేవంత్ రెడ్డి ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. రైతులు కూడా కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బేరీజ్ వేసి చూస్తా ఉన్నారు. అప్పుడున్న రైతు బంధు ఏ విధంగా వచ్చినాయి, నీళ్లు ఏ విధంగా వచ్చినాయి, పంటలు ఏ విధంగా కొనుగోలు చేసినాం, రైతు బీమా ఏ విధంగా వచ్చింది, 24 గంటలు రైతులకు ఏ విధంగా కరెంట్ ఇచ్చిండ్రు, అప్పటికి ఇప్పటికి బేరీజ్ చేసి చూస్తే ఇవాళ 10 గంటలు కరెంట్ అయిపోయింది, నీళ్లు రాకుండా అయిపోయినాయి, కరెంటు లేకుండా అయిపోయింది, రైతు బీమా బంద్ అయిపోయింది, రైతు బంధు ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా రైతులు గ్రహిస్తూ ఉన్నారు. మరి ఏది చెప్పినప్పటికీ కూడా దాదాపుగా మీరు ఒక పంపులు స్టార్ట్ చేసినట్లయితే దాదాపు 40,000 కోట్లు ఈ ఖరీఫ్ సీజన్లో వస్తాయి. 40,000 కోట్లు రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం కొట్లాడుకుందాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుందాం. నరేంద్ర మోడీతో నువ్వు కుమ్మక్కైపోయి, నరేంద్ర మోడీతో మీరు కుమ్మక్కైపోయి ఇలా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల్లో లోపం ఉందని చెప్పి పంపుల్ని పక్కన పెట్టేసేసి బ్యారేజీ రిజర్వాయర్ని ఎండబెట్టే ప్రయత్నం చేసి కేసీఆర్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. అయినా కూడా ప్రజలు చైతన్యంగా ఉన్నారు. తప్పకుండా నీళ్లు ఇవ్వవచ్చు. ఇవాళ వెంటనే మీరు పంపులు స్టార్ట్ చేయండి. పంపులు స్టార్ట్ చేసి మళ్ళీ బ్యారేజీలన్నీ ఈ రిజర్వాయర్లన్నీ కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సందర్భంగా వచ్చే శుక్రవారం 10 గంటలకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంపులు ఏ విధంగా దుంకినాయి, ఇలా ఏ విధంగా మన కొండపోశమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లు ఏ విధంగా ఎడారులుగా మారినాయో ఒకసారి మా గజ్వేల్ రైతాంగానికి చూపించాలన్నటువంటి లక్ష్యంతోనే ముందుకు పోతున్నాం. శుక్రవారం నాడు 10 గంటలకు
కొండపోచమ్మ సాగర్ మీద ఒక మంచి ధర్నా నిర్ణయించి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తాం. మరి అదే విధంగా మల్లన్న సాగర్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఇప్పినట్లయితే కూడవెల్లికి నీళ్ళు ఇవ్వచ్చు, హల్దీ కూడా నీళ్ళు ఇవ్వచ్చు. హల్దీకి కూడవెల్లికి కొన్ని చెరువులు కూడా నింపుకోవచ్చు. దయచేసి వెంటనే ఈ నీళ్లు ఉన్న నీళ్ళనన్నా వదిలిపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం చేసే దుర్మార్గపు ఆలోచనని మానుకోవాలని చెప్పేసి తీవ్రంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.